మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం అనగానే మనకు గుర్తొచ్చేది భగవంతుడు, పూజలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు హనుమాన్ చాలీసా చదువుకోమన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చదివితే ఎక్కువ ఫలితం అన్నారు. ముఖ్యంగా ఈ బ్రహ్మ ముహూర్తానికి చాలా విశేషం ఉంది అని చెప్పి, ఆ సమయంలో కనుక మనం ఏం చేసినా చేయకపోయినా భగవంతుడికి సంబంధించి కనీసం నిద్ర లేచి మనం నిత్యం చేసుకునే విధానాలైనా ఆచరించాలని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకని ఆ ముహూర్తంలో అంత గొప్ప ఏముంది అసలు? బ్రహ్మ ముహూర్తం, ప్రాతకాలం, ప్రదోషకాలం, సంధ్యాకాలం. బ్రహ్మ ముహూర్తం 4 గంటల నుంచి 6 గంటలకి. ప్రాతకాలం అంటే ఉదయ గడియలు, సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి. సంధ్యాకాలం అంటే సాయంత్రం 4 తరాల నుంచి 6 గంటలకు వచ్చే కాలం. ప్రదోషకాలం అదే దాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు ఉదయించక ముందు, ఉదయించిన తర్వాత, సూర్యుడు అస్తమించక ముందు అంటే అస్తమించే ముందు, అస్తమించిన తర్వాత, ఇవి శక్తివంతమైన సమయాలు. ఇది మన ఋషులు చెప్పారు. ఇవి చాలా శక్తివంతమైన సమయాలు. ప్రదోషకాలంలో సాయంత్రం పూట గోవులు నడుస్తూ ఉంటే ఆ గోధూలి మీద కనుక పడితే మనం స్నానం చేసిన పని లేదు. దాన్ని గోధూలి స్నానం అంటారు, గిట్ల నుంచి స్నానాన్ని. అది ఆ సమయంలో మనకి ప్రకృతి నుంచి శక్తి అనేది గట్టిగా ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఏమ్మా, దీన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి, మన ఆహారాన్ని ఉత్తేజపరుచుకోవాలి. ఆ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు చెప్పే ప్రతిదీ కూడా ప్రకృతి వింటుంది. నీ భావాలను మొత్తం ప్రకృతి అర్థం చేసుకుంటుంది. ప్రకృతి నీకేమి ఇవ్వాలో అది ఇస్తుంది. 4 గంటల తర్వాత మనిషి నిద్రపోకూడదని చెప్పిందమ్మా మన సప్త ఋషుల దగ్గర నుంచి. మనకి ఋషి పంచమి ఎందుకు చెప్పింది? దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఎందుకు బ్రహ్మముహూర్తం అంటారు అంటే ఆ సమయంలో నువ్వు ఏది చేసినా నువ్వు బ్రహ్మగా ఉంటావు గనక నువ్వే బ్రహ్మవి. అంటే సామాన్యుడు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇట్లా నువ్వే బ్రహ్మవి అంటే బ్రాహ్మణులు మాత్రమే లేచి 4 గంటలు లేచి గుళ్ళు అర్చన చేయాలి, అది తప్పు. అందరూ చేయాలి. కాకపోతే ఆ ఆచారాన్ని బ్రాహ్మణులు మాత్రమే పాటిస్తున్నారు. మన ధర్మాన్ని వాళ్ళు మాత్రం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక విషయం గమనించండి, బ్రాహ్మణ వ్యవస్థ కనుక లొంగిపోతే ఎప్పుడో మన భారతదేశం క్రైస్తవ్యం అయ్యేది. అవునా? ఎలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవస్థ వాళ్ళు లొంగలేదు. గుళ్ళకు తాళాలు వేసినా కూడా ఇంట్లో కూర్చొని అర్చనలు చేస్తున్నా కానీ ఇప్పుడు రుద్రాభిషేకము, అమ్మవారికి లలితానో, శ్రీఖడ్గమాలో, హీంకారస గరితానో సుఖాం అనుకుంటే ఇంట్లో చదువుకున్నారు తప్ప ఇంకో దానికి లొంగలేదు. కనుక నువ్వు కూడా బ్రహ్మవేం చెబుతుంది. అనుష్ఠానం బ్రహ్మముహూర్తంలో చేసి నువ్వు చేసే అనుష్ఠానం వల్ల నువ్వు కూడా బ్రహ్మవేం చెబుతుంది. ఎందుకని చెబుతుందంటే ఆ సమయంలో నువ్వు ఏది చేసినా ప్రకృతి ఉంటుంది. ప్రకృతి నీ మాట వినాలంటే నువ్వు ఆ సమయాన్ని లేచి పని చేసుకోవాలి, అంతే. దానికి ఇంక వేరేది వద్దు. ఇక లోతుకి వెళ్తే మన వేదాలు ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలి. సామాన్యుడికి అర్థమయ్యే విధంలో చెబుదామని నేను ఇంతటితో ముగించాను. తల్లి, అయితే ఇప్పుడు దీపారాధన, ధ్యానము, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి, మోక్షం పొందడానికే మనం ఈ జన్మ తీసుకున్నాము. మనకున్న కర్మల్ని తొలగించుకొని ఒక మంచి ఉత్తమమైన జన్మ తీసుకొని తర్వాత భగవంతుడిలో ఐక్యం అయిపోవడము, ఇదంతా మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజంగా నవవిధ భక్తి మార్గాలు అని చెప్పి అంటుంటారు. ఏ మార్గం ఎంచుకున్నా పర్వాలేదు, నువ్వు భగవంతుని చేరుతావని అంటుంటారు. కొంతమంది అతిగా ప్రదర్శిస్తుంటారు దేవుడి విషయంలో భక్తి, అది ఏ మార్గం ఎంచుకున్నా. కొంతమంది అసలు ఏమీ చూపించరు, నాకు మనసులో భగవంతుడు ఉన్నాడు చాలు అని అనుకుంటారు. కొంతమంది మాట్లాడుతున్నాను చాలు అనుకుంటారు. అసలు ఏంటి, ఏ రకంగా ఉంటే నిజంగా మనం ఈ మోక్షాన్ని పొందుతాము? నిజంగా మోక్షం పొందడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నామా? అసలు మనిషి జన్మకు అర్థం ఏంటి? మోక్షాన్ని పొందాలి అనే విధానం ఈ భూప్రపంచం మీద ఉన్న చాలామంది మానవులు అనుకోరు. ఎందుకంటే మోక్షం అనే పదం కూడా చాలామంది వాళ్ళ జీవితకాలంలో పలకరు. మొదటి విషయం. 2, నువ్వు భక్తి మార్గంలో ఏ మార్గంలో ప్రయాణించినా నీకు మోక్షం వస్తుంది. 2, 3, అతి అనేది ఎక్కడ తినే ఆహారం దగ్గర నుంచి నువ్వు చేసే భక్తి వరకు అతి అనేది ఎక్కడా కూడా మంచిది కాదు. ఓకేనా? నవవిధ మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే నువ్వు పూజ చేసుకోవచ్చు. ఏ మార్గం లేదు, నువ్వు అడవిలో కూర్చున్నావు, ధ్యానం చేసుకో, నామస్మరణ చేయి. ఈ కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధూపం, దీపం, నైవేద్యం, నామం. అమ్మా, ఒక ప్రమిదిలో దీపం వెలిగించు, ఒక బెల్లం ముక్క పెట్టు, నమస్కారం పెట్టుకో. నువ్వు శివయ్యకి దీపం పెడుతున్నావు అనుకో, శివ 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 అనుకుంటూ ఉండు. నారాయణకి పెడితే రామ 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 అనుకుంటూ ఉండు. అమ్మకు పెడితే అమ్మకు ఓ బోల్డ్ అని పేర్లు. నువ్వు ఏ పేరుతో పూజిస్తే ఆ పేరు. దుర్గమ్మ పెట్టావనుకో, దుర్గమ్మ దుర్గమ్మ అనుకో. శ్రీదుర్గ శ్రీదుర్గ అనుకో. అయితే శ్రీమాత్రేమో శ్రీమాత్రేమో అనుకో. లలితాకైతే ఓ సహస్రనామాలు.
అవును. ఏమమ్మా పెట్టుకో. నువ్వు ఏ విధంగా చేసినా నీ ఆత్మశుద్ధి ప్రధానం. ఎదట వాడిని మోసం చేయాలి, ఎదట వాళ్ళని ఇబ్బంది గురి చేయాలి, ఎదట వాడిని హింస పెట్టాలనే భావనలు మనసులో పెట్టుకొని బయటికి శివయ్య అంటేనే నారాయణ అంటేనే అసలు ఏమనకపోతేనే. కనుక మనిషికి మోక్షం ఎక్కడ వస్తుందంటే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు వస్తుంది. నువ్వు ఎదటవాడు నువ్వు నేను సమానమైన విషయం భావన వచ్చినప్పుడు మోక్షం వచ్చినట్టే. అంత జ్ఞానం రావాలంటే సాధ్యమేనా ఈ ఉందమ్మా. సామాన్యులకి? నేను చాలా మందిని చూశాను, ఫ్యాన్ షర్ట్లు వేసుకొని అవధూతలుగా బ్రతుకుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చీమకు కూడా అపాయం చేయని వాళ్ళని నేను చాలా మందిని చూశాను. వాళ్ళు కలియుగంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగరీత్యాలు వ్యాపారీత్యాలు చేస్తూనే ఉంటారు, మనసులో నిత్యం నామస్మరణ చేస్తూనే ఉంటారు. అలాంటి వారిని నేను చాలా మందిని చూశాను. ఉంటారు, లేరు అనుకోకు. కాకపోతే వాళ్ళు అసలు భక్తిని ఎక్కడ ప్రదర్శించరు. కనుక ఉన్నారమ్మా, అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ధర్మం ఇంకా బ్రతుకుంది. ఇప్పుడు హిందూ శంకర సభ ఉంది కదమ్మా, అలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు. వాళ్ళు ఎవరిని ఆహ్వానించాల్సిన పని లేదు, తెలిసింది కదా. ఏ బస్సు ఎక్కువ ఆటో ఎక్కువ వచ్చేస్తారు. కనుక మన ధర్మానికి వాళ్ళే నిజమైన కాపలాదారులు, వాళ్ళు నిజమైన కాపలాదారులు తల్లి. అది ఇప్పుడు ఆడవారి విషయానికి వస్తే చాలా రకాల అన్యాయాలు, దుర్మార్గాలు, ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళని గౌరవించని కొన్ని కుటుంబాలను కూడా చూస్తున్నాం. నిజంగా తీసుకుంటే మన పురాణాల్లో కూడా వారి వెంట యుద్ధానికి ఆడవారిని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అని అంటే అవి ఒకసారి మనం వింటే గనక ఎంత ప్రాధాన్యత ఉంది స్త్రీకి అనేది అర్థమవుతుంది. మరి ఈ ప్రస్తుత సమాజంలో ఎందుకు ఆ విలువ దక్కటం లేదంటారు? త్రేతాయుగం పరశురాముడు రేణుకమ్మ నరికినందుకేగా యుగం అంతమైంది. కృతయుగం, త్రేతాయుగం సీతమ్మని ఎత్తుకెళ్ళినందుకేగా రావణాసురుడు అర్థమైపోయింది, యుగం అయిపోయింది. ద్వాపర యుగం ద్రౌపది దేవిని నిండు సభలో జుట్టు పట్టుకుని ఈడ్చినందుకేగా కురువంశం మొత్తం నాశనం అయిపోయింది. అవునా? స్త్రీ జోలికి వెళ్ళినప్పుడు ఎవడు వంశమైనా నాశనం అవ్వాల్సింది. స్త్రీని హింస పెట్టిన తర్వాత, స్త్రీని అగౌరవపరిచిన తర్వాత, స్త్రీ యొక్క ధనమాన ప్రాణానికి అపాయం కనుక జరిగితే ఖచ్చితంగా దానికి మూలం ఎవడైనా సరే వాడు వంశం ఆగమైపోతుందమ్మా. ఎందుకంటే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా? మండోదరి మహాప్రతివత అయినా ఆమె ప్రాతిపత్యం రావణాసురుడిని కాపాడలేదు. అవునా? గాంధారి మహాప్రతివత భర్తను పెళ్లి చేసుకునే ముందే కళ్ళకు గంతలు కట్టుకుంది. పెళ్లి చేసుకుని వచ్చిన ఎవరైనా కళ్ళకు గంతలు కట్టుకోవచ్చు, తప్పు. ఫలానా వ్యక్తిని నువ్వు వివాహం ఆడాలి తల్లి అన్నప్పుడే నా భర్త గుడ్డివాడు కనుక నేను కూడా గుడ్డిదానికి ఎలా ఉండాలి ఇప్పటి నుంచే నేర్చుకోవాలని చెప్పి ఆమె కళ్ళకు గంతలు కట్టుకుంది. మహాప్రతివత. పుత్ర ప్రేమ, కొడుకులు తప్పు చేస్తుంటే ఏం చేయలేకపోయింది. అమ్మా నిండు సభలో ద్రౌపది ఏకవస్త్రంతో రజస్వలైనటువంటి స్త్రీని ఏకవస్త్రంతో ఈడ్చినప్పుడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు. వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు. లేచి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత పందెం కట్టాడు, ఇది నగ్గదు, ఈ కురుసభలో ఇంతమంది గొప్ప గొప్ప ఉన్నారు, భీష్ముని తాత నువ్వు అన్యాయం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు కర్ణుడు దుర్యోధనుడు గద్దిస్తారు వికర్ణుడిని, నీకేం తెలుస్తుంది నోర్మి అని. చివరికి వికర్ణుని చంపాల్సి వచ్చినప్పుడు భీముడు బాధపడతాడు. వికర్ణ, నువ్వు మా వంశంలో నువ్వు మా తోడలుగా మాకు తోడుగా పుట్టవలసిందిరా. కురువంశంలో కురుసభలో అంతమంది కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నువ్వు ఒక్కడవే నిలబడి మాట్లాడావు, కానీ యుద్ధ నీతి నేను చంపక తప్పలేదురా అంటే నా ధర్మం నేను మాట్లాడాను అన్నయ్య ఆ రోజున, నీ ధర్మం నువ్వు కానీ అని చెప్పి అంటాడు. తప్పదు, నా ధర్మం నేను మాట్లాడు, కానీ నా మాట విలువలేదుగా, ద్రౌపదిని ఎవరు ఆపలేదుగా, నా మాట లెక్కలేదు కదా. ఈ యుద్ధం వచ్చింది, నేను నీకు శత్రుపక్షంలో ఉన్నాను కదా, కానీ యుద్ధం చేద్దాం, సావో గెలుపో ఓటమో మరణమో జీవమో కానీ అంటాడు, చచ్చిపోతాడు, భీముడి చేతులు చనిపోతాడు. వాడిని చంపిన తర్వాత కూడా భీముడు కళ్ళం నిలబెడతాడు, వికర్ణ ఎంత పని అయిందిరా అని. ఏమ్మా శత్రువును సైతం కంటతడి పెట్టేలాగా చేసిందా లేదా వాడి నీతి చేసింది. ఏమ్మా ధర్మం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్న విజయం సాధిస్తుంది, దానికి నీతి ఎప్పుడు తోడై ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంతమందిని కాపాడిన కృష్ణుడు అభిమన్యుని ఎందుకు కాపాడలేదు? అహంకారం పొడిచినప్పుడు వాడు అహంకార పూర్తయినప్పుడు ఎవడైనా పతనం అవ్వాల్సిందే. రథసారథి అర్జునుడు రథసారథి అభిమన్యుడు అంటాడు, నానా అభిమన్య ఇంత కురుసాం జరుగుతుంది, మనం లోపలికి వెళ్ళకూడదు, వద్దు నానా పరిస్థితులు బాగలేవంటే, నేను ఇప్పుడు మంచి ఆవేశంగా ఉన్నాను, ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఎదురైనా కూడా వాళ్ళని కూడా చంపేస్తా అంటాడు. కథం, వాడి జీవితం అంతటితో ముగిసిపోవాల్సిందే.
అంటే అహంకారం ఎంత స్థాయికి వెళ్ళిందంటే దేవుని సైతం చంపుతానే స్థాయికి వెళ్ళిపోయింది. మేనమామ దేవుడితో సమానం. ఓకేనా? కనుకమ్మ స్త్రీని అవమానించిన, అవహేళన చేసిన, తన యొక్క ధన మాన ప్రాణానికి ఇబ్బంది కలిగించిన ఖచ్చితంగా వాడు వంశమే నాశనం అవుతుందమ్మా. ఇప్పుడు ఎక్కడైనా సరే చూడు, వంశాలే నాశనమే. ఒక్కడు నాశనం కాలేదు, వాడు వంశమే నాశనం అయిపోయింది. సో కనుక ఇది తెలిసిన వాడెవడు కూడా స్త్రీ జోలికి వెళ్ళాడు. అది వెళితే వాడు సుఖంగా ఉండలేడు. 3 యుగాల నుంచి చెబుతున్నారు, అయినా ఈ మూర్ఖులు మారట్లేదు. చూద్దాం. అయితే ఇప్పుడు ఈ దుర్మార్గపు ఆలోచనలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ గత జన్మల పాపపు కర్మల యొక్క ఫలితము అనుకోవచ్చా, లేదు అనంటే ప్రస్తుతం ఉన్న ఆహారం యొక్క ప్రభావము అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనిషికి ఒక జబ్బు చేసింది అనుకోమ్మా, అది గత జన్మకు సంబంధించినటువంటి కర్మఫలం. గత జన్మ కర్మలు అనేవి రోగాల రూపంలో ఈ జన్మలు ఎంటపడుతూ ఉంటాయి. రుణబంధాలు అనేవి పిల్లల రూపంలో పడుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసే అహంకారపూరితంగా చేసే ఆహారాలు, తినే ఆహారపు అలవాట్లు, ప్రతిదానికి మాంసాహారం కావాలి, ఉన్మాదం పెరిగిపోతుంది. తినే ఆహారం, మనం చూసేటువంటి విధానం, మన మనసులో నుండి ఆలోచన విధానం మీద ఖచ్చితంగా పనిచేస్తాయి. కడుపులో పోయేది, కళ్ళతో చూసేది ఖచ్చితంగా మన బుర్రను పాడు చేస్తుంది. బాగు చేయడం కానీ పాడు చేయడం కానీ 2 కూడా అదే చేస్తుంది. ఏమ్మా, ఇప్పుడు చాలామంది అంటుంటారు సనాతన ధర్మంలో మాంసాహారం తినొచ్చా అని. తినొచ్చా? కానీ చాలా మంది తినకూడదు అని చెప్తున్నారు కదా. కౌలాచారం కులావరణ తంత్రంలో 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా మనకందరికి తెలిసే విధంగా శ్లోకం 51వ శ్లోకం ఇవ్వబడింది. ఏంటంటే దానికి ఒక కారణం చెప్తా. ఒక పశువుని ఏదైనా సరే నువ్వు వధించాలనుకున్నప్పుడు, వధించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, అది నీ ఆహారంగా కావచ్చు, భగవత్ మరో దానికి కావచ్చినప్పుడు శివుడికి అంటే నువ్వు ఇష్టదైవానికి నివేదన చేస్తూ, ఈ పశు జన్మ నుంచి నీకు ముక్తిని కలిగిస్తున్నాను, నీ యొక్క ఆత్మ ప్రశాంతంగా ఉండుగాక అంటే మంత్రం చెబితే అందరికి అర్థం కాదు కదమ్మా, ఆ విధానం చెప్తున్నాను, ఉండుగాక అని చెప్పి మనం తలుచుకొని దాన్ని బలి పశువుగా పూజ చేసి బలి చేయాలి. దాన్ని 10 మందికి మనం పలహారంగా ప్రసాదంగా పెట్టవచ్చు, ఆహారంగా తీసుకోవచ్చు. ముస్లిమ్స్ కూడా చేసేటువంటి అలాల్ అనే పద్ధతి అదే. వాళ్ళు మక్కా వైపు తిప్పి అలాలు చేస్తారు. ఆ విధానం మనకు పూర్వీకులు ఎప్పటి నుంచో ఉంది. మనం ఉన్నదాని లేదు అనకూడదు. నేను ప్రామాణికం కూడా చూపించాను మీకు. ఏమా కులావరణ తంత్రం అది కౌలాచారానికి సంబంధించింది. కాకపోతే విచ్చలవిడితనం లేదు. కానీ మన దగ్గర మనం ఆచరించేది కవలాచారమా కాదనుకుంటాను కదా. ఎక్కడైనా నువ్వు మాంసాన్ని వినియోగించాలంటే ఆచారం చేయాల్సిందే, ఆచారంలోకి వెళ్ళవలసిందే. ఇప్పుడు మాంసం కావాలంటే జంతువులు వధించాల్సిందే కమ్మా. మనం పాలకూర పప్పు చేసుకుని మాంసం కావాలంటే అవుతుందా? లేదు, కాదు కదా. మనం దక్షిణాచారంలో ఉండి వామాచారాన్ని అవలంబించాలంటే కుదరదు. వామాచారంలోకి వెళ్ళాల్సిందే దాంట్లో చేయాలంటే. కనుక కౌలాచారం వామాచారం దానికి సంబంధించినవే, కులాచారానికి సంబంధించినవే. మనకి ప్రతి గ్రామానికి ఊరు బయట ముత్యాలం ఉంటుంది. ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి ప్రతిష్టప్పుడు దున్నపోతుని బలిస్తారు. అందరూ తెలిసిందే, బహిరంగానే ఇస్తారు. మరి అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? పండితులందరూ. కానీ ఇప్పుడు అంటున్నారు కదా అవి కూడా తప్పు. ఇక్కడే వస్తుంది నాన్న, మన ధర్మం ఇక్కడే భ్రష్టపడుతుంది. నువ్వు గతాన్ని మర్చిపోవద్దు. గతంలో మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నువ్వు గొప్పవాళ్ళని భావించు. నువ్వు గొప్పవాళ్ళైతే అవి కావచ్చు, కానీ మన పూర్వీకులు ఎందుకు అవమానిస్తావు? మన పూర్వీకులు గొప్పవాళ్ళు కాదా? కొన్ని వేల సంవత్సరాలకు ఎందుకున్నది ఈ ఆచారం? మీరు పెట్టింది కాదే, నేను పెట్టింది కాదే. ఈ మాంసాహారం ఆచారం కొన్ని వేల సంవత్సరాలుగా లేకపోతే, కొన్ని యుగాలుగా లేకపోతే అసలు మేకను నువ్వు ఇంట్లో పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చెప్పు నాన్న. దాన్ని పెంచడం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఆడుతూ పాడుతూ పెంచుకునేది ఆవు కాదే. మన ఇంట్లో మన ఆచారం సనాతన ధర్మం ప్రకారం అది గోవు కాదే. మరి గోవు కానప్పుడు మనం గోవును మాత్రమే పాలు కోసం, ప్రేమ కోసం, ఆధ్యాత్మం కోసం పెంచుకుంటాం. ఏ తల్లి, అవునా కాదా? ఎందుకంటే మనం ఉదయం లేవగానే గోవుని చుట్టాన్ని ఆనందపడతాం, సర్వదేవతలను చూసినట్టు సంతోషపడతాం, గోవుని తాగి పులకరిస్తాం. నువ్వు మేకను తాగి పులకరించవే, గొర్రెని తాగి పులకరించలేవే. మరి నీ ఇంట్లో కోడి ఎందుకు? అడవిలో కోడి తిరుగుతున్నాయి కదా, నువ్వు ఇంట్లో కోడి ఎందుకు పెంచుతున్నావు? నువ్వు పెంచాలా, నీ పూర్వీకులు పెంచారు. ఏనా? వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి. జ్వరం తగ్గించే టాబ్లెట్ ఎప్పుడు చేదుగా ఉంటుంది. నువ్వు తినటాన్ని నువ్వు ఆధ్యాత్మికం నేర్పు, ఆహారాన్ని గురించి చెప్పు మాకు. ఆధ్యాత్మికం మాత్రమే చెప్పు. ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు వాడు ఎలా ఉండాలని వాడే మారుకుంటూ వస్తాడు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మాంసాహారం తినకూడదు అనే విషయం వాడికి తెలిసినప్పుడు వాడే మానుతాడు. నువ్వు ఆహార అలవాట్ల గురించి చెప్పకు. ఎప్పుడైతే నువ్వు వాడి వ్యక్తిగత జీవితంలో జొరపడతావో వాడి ఆహార అలవాట్లకు సరితూగేటువంటి వేరే మతాన్ని ఎత్తుకుంటాడు.